శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 20వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ నెల 26వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చైత్ర బహుళ సప్తమి నుండి చైత్ర బహుళ త్రయోదశి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార రీత్యా ఎటువంటి అనుకూలత ఉండబోతోంది, మరి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏదైనా ఉందా మొదలైనటువంటి విషయములను రాశి ఫలితాల్లో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొంత మార్పు అనేటువంటిది కలగబోతోంది. మానసిక ఆందోళనలు కొంత అధికం కావచ్చు. ఆర్థిక పరమైనటువంటి అవరోధాలు కూడా ఈ బుధ గురువారాల్లో ఏర్పడవచ్చు. బుధవారం నుంచి కొంత సమస్య తగ్గుబాటు పట్టవచ్చు. అంటే మీకు వారం మధ్య నుండి కూడా చాలా వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. జీవిత భాగస్వామితో విరోధం లేకుండా సామరస్య ధోరణి పూర్వకంగా సంభాషణ చేయటం వల్ల కొంత ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక తీర్థయాత్ర క్షేత్ర ప్రణాళిక మీకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. వ్యాపారులలో ఉన్నటువంటి వారు ఆచితూచి వ్యవహరించకపోతే వ్యాపారం అనేది ఇబ్బందిగా ఉండవచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో కొంత వేచి చూసేటువంటి ధోరణి అవలంబించడం కూడా చాలా వరకు కూడా మంచిది. శుభకార్యాల విషయంలో ఖర్చులు అనేటువంటివి విపరీతంగా పెరగవచ్చు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడతారు. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా 11వ స్థానంలో గ్రహాలు ఉండటం, మేషంలో రవి రావటం అనేటువంటిది కొంత మార్పు అనేటువంటిది కూడా సంభవించబోతోంది. కాబట్టి సూర్యారాధన, సూర్య నమస్కారములు చెయ్యటము, సూర్య స్తోత్ర పారాయణము, సూర్యాష్టకము మొదలైనటువంటివి చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం వ్యయంలో ఉన్నటువంటి సూర్యుడు, అలాగే 11వ స్థానంలో రాహువు, శని మొదలైనటువంటి గ్రహముల యొక్క ప్రభావము కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే దాదాపుగా గ్రహముల యొక్క అనుకూలత పెరిగింది. మంచి పనులన్నీ కూడా మొదలుపెట్టినవి ముందుకు వెళ్తాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. చాలా పనులు తెలియకుండానే ఈ వారం పూర్తి అవుతాయి. ధనప్రాప్తి కలగబోతోంది. కుటుంబ సౌఖ్యం కూడా బ్రహ్మాండంగా ఉండబోతోంది. నూతన వస్తువులు, దుస్తులు, కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి పరికరాలు కూడా ఈ వారం కొనటానికి ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయగలిగితే విద్యార్థులు ముందరికి వెళ్తారు. కొంత ఆరోగ్యం కుదుటపడుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో అటువంటి వారిని ఒక కంట కనిపెట్టి ఉండటం అనేటువంటిది కూడా మంచిది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టడం, సంయమనం లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి సంయమనంగా ఉండండి. కొంత పెట్టుబడుల విషయంలో వేచి చూసే ధోరణి వ్యాపారంలో ఉన్నటువంటి వారు అవలంబిస్తే వృషభ రాశి వారికి ఈ వారం కూడా తిరుగుండదు. వృషభ రాశి స్త్రీలకు సంబంధాలు కుదురుకుంటాయి. అలాగే సంతాన పరంగా కూడా ఒక ఉల్లాసకరమైనటువంటి వార్త ఈ శుక్రవారం నాడు, గురువారం ఏకాదశి రోజున కానీ శుక్రవారం ద్వాదశి నాడు కానీ వినే ఆస్కారం ఉంది.
వృషభ రాశి వారు ఈ వారమంతా దుర్గా స్తోత్ర పారాయణము, దుర్గా కవచము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా 24వ తేదీ ఏకాదశి నాడు మీరు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశి నుంచి ద్వితీయంగా ఉన్నటువంటి కుజుడు కావచ్చు, చతుర్థమైనటువంటి సింహము, పంచమమైనటువంటి కన్యలో ఉన్నటువంటి కేతువు యొక్క కొంత ఫలితాలు, అలాగే మీనంలో ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహములు, ఏకాదశ రవి కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలను మిథున రాశికి ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే దాదాపుగా ప్రధానమైనటువంటి గ్రహములన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. రాబడి పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు, స్నేహితుల మూలకంగా పనులు అనేటువంటివి నెరవేరుతాయి, ఆకస్మికంగా ధనలాభం అనేటువంటిది కూడా ఉంది, కొత్త పరిచయాల వల్ల సమస్యలు అనేటువంటివి రావచ్చు, వ్యాపారంలో ఉన్నటువంటి వారు దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది, శుభకార్య ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి, వారాంతంలో కొన్ని చిక్కులు కూడా మిమ్మల్ని పలకరించవచ్చు. విద్యార్థులకు మంచి అవకాశాలు మరిన్ని కూడా కలిసి వస్తాయి. భూ లావాదేవీలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. మిథున రాశి స్త్రీలకు సంతానపరంగా కొంత మంచి శుభవార్తలు కూడా వింటారు, సంతానం పట్ల సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తారు. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ హృదయము, లక్ష్మీనారాయణ స్తోత్రపారాయణము, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం చేయటం వల్ల గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయండి, అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశి ప్రకారంగా చూసుకున్నట్లయితే రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, తృతీయ కేతువు, అలాగే షష్ఠ స్థానంలో ధనుస్సులో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి బుధ, శుక్ర, శని, రాహువుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల విషయంలో ఎన్నో రోజులుగా చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు విజయవంతంగా ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు, ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు, రావలసిన డబ్బు సమయానికి అందుతుంది, భూ లావాదేవీలు సజావుగా సాగుతాయి, రాబడి పెరుగుతుంది. వారాంతంలో ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా కాలయాపనకు చోటివ్వకుండా కష్టపడితే అనేక విజయాలు మీ తలుపు తట్టడం తప్పకుండా ఉంటుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా కర్కాటక రాశి వారికి సూచన. శివారాధన, శివాలయ దర్శనం, అలాగే శివనామ స్మరణ, శివపంచాక్షరి జపం ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారిని మరింత ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా ద్వితీయ కేతువు, అలాగే పంచమ చంద్రుడు, అష్టమ బుధ, శుక్ర, శని, రాహువు, భాగ్యంలో సూర్యుడు నవమ స్థానంలో. కాబట్టి సింహరాశి వారికి కొంత ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉండబోతోంది. శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహాయ సహకారాల వల్ల మీ కారణంగా ఒక శుభకార్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది, రావలసిన డబ్బు చేతికి అందుతుంది, పనులలో ఆటంకాలు రావచ్చు, రెట్టింపు శ్రమ అవసరం, ఆరోగ్యం కొంత నిలకడగా ఉంటుంది, రాబడి పెరుగుతుంది, సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వారాంతంలో కొన్ని చికాకులు మిమ్మల్ని పలకరించవచ్చు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏదైనా ఈ వారం చేయదలుచుకుంటే దాని యందు కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. ప్రయాణం చేసేటువంటి వారు 24, 25, 26వ తేదీల్లో ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల కార్యసిద్ధిని కూడా పొందుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రపారాయణం చేయటము, గురు శుక్రవారాల్లో దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయటం వల్ల కొంత యోగదాయకమైన ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా అనుకూలత అధికంగా ఉంది. కన్యలో సంచారం చేస్తున్న కేతువు, చతుర్థ చంద్రుడు, సప్తమ బుధ శుక్ర శని రాహువులు, అష్టమ సూర్యుడు, నవమంలో భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము యొక్క ప్రభావము చాలా ఫలితాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా పొందుతారు. వీరు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి పెరుగుతుంది. ఈ బుధ గురువారాల్లో కూడా అన్ని విధాలుగా దాదాపుగా కన్యారాశి వారికి ఈ వారము కలిసి వచ్చేటువంటి అంశములే అధికంగా ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ పని చేపట్టినా కూడా అది ముందుకు వెళ్తుంది. కొంత ఓపిక, కొంత సమయస్ఫూర్తి, కొంత వేచి చూసే ధోరణి, ఈ మూడింటిని సమతుల్యంగా మీరు వాడుకున్నట్లయితే తప్పకుండా మీకు అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఆస్తుల మూలకంగా ఆదాయం పొందుతారు. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ 25, 26వ తేదీలు అంటే ద్వాదశి, త్రయోదశి తిథుల్లో కూడా శుభవార్తలు వినే ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి కొంత వేచి చూస్తే మంచిది. కన్యారాశి వారు రామాలయ సందర్శనం చేయటము, రామనామ స్మరణం చేయటము, రామనామాన్ని రాయటము, రామరక్షా స్తోత్ర పారాయణం చేయటము, సర్వం రామమయం జగత్తు అని కనుక మీరు రామారాధన చేస్తే మీకు అన్ని గ్రహాలు అనుకూలతను ఇస్తాయి, ప్రతికూలతను తగ్గిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ చంద్రుడు, షష్ఠస్థానంలో ఉన్నటువంటి మీనంలో బుధ శుక్ర శని రాహువులు, సప్తమ సూర్యుడు, అష్టమ గురువు, ఏకాదశ కుజుడు. ఖచ్చితంగా ఈ వారము భూ సంబంధమైన వ్యవహారముల యందు లాభాలు పొందుతారు. తీర్థయాత్రలు చేపడతారు. కోర్టు సమస్యలు తీరుతాయి. రుణబాధలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన గుర్తింపు అయితే తప్పకుండా పొందుతారు. వ్యాపారపరంగా కొంత ఆచితూచి వేచి చూసే ధోరణి అలవాటు చేసుకుంటే మంచిది. రాబడి పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి మార్పులైతే ఈ వారం కొన్ని సంభవించవచ్చు. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం మీద దృష్టి సారించకపోతే ఈ 23, 24 తేదీల్లో కూడా కొంత అనారోగ్య బారిన పడే ఆస్కారం కూడా ఉంది. బంధుమిత్రులతో ఆలోచించి మాట్లాడండి, లేకపోతే గొడవలు అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఆలోచించి పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త దుస్తులు కొనుగోలు చేయటంలో ఇబ్బంది పడతారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం అనేటువంటిది కూడా కొంత జరుగుతుంది. ఓపిక పట్టడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం తొందరగా దొరుకుతుంది. సహనం సర్వభూతానాం అనేటువంటి సూత్రాన్ని కొంత జాగ్రత్తగా మీరు అవలంబిస్తే మంచిది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాగుంది. నిరుద్యోగులకు మంచి వార్తలు. తులారాశి వారు కూడా ఈ వారము దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ స్తోత్రపారాయణము, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రపారాయణము, కాలభైరవ అష్టకం చదవటం మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలత నుంచి బయటపడ్డారు. ద్వితీయ చంద్రుడు, పంచమ బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక. 6వ స్థానమైనటువంటి మేషంలో సూర్యుడు ఉచ్చలో ఉండటం. కొంత వృశ్చిక రాశి వారు గ్రహ సంచార రీత్యా మిశ్రమమైన కాలమైనప్పటికీ ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికి సహాయం చెయ్యాలి అనేటువంటి మీ ఆలోచన మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి బయటపడతారు. భూ వ్యవహారంలో అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని విషయముల యందు సంయమనం పాటించకపోవటం వల్ల, తొందరపాటు చర్యల వల్ల డబ్బును నష్టపోయే ఆస్కారం కూడా ఉంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొంత
దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త పడండి. వ్యాపార విషయంలో ఆచితూచి వ్యవహరించండి, సరిపోతుంది. వృశ్చిక రాశి వారు మానసికంగా కొంత ఆలోచనలు తగ్గించుకుంటే బాగుంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము, లింగాష్టక పారాయణము, కాలభైరవ దర్శనం చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా చతుర్థమైనటువంటి మీనంలో బుధ శుక్ర శని రాహువులు, పంచమ సూర్యుడు మేషంలో ఉచ్చలో ఉన్నాడు, 6వ స్థానంలో గురువు వృషభంలో ఉన్నాడు, 8వ స్థానంలో కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. అలాగే దశమ స్థానమైనటువంటి కన్యలో కేతువు ఉండటం, కొంత మంచి ఫలితాలు, కొంత చెడు ఫలితాలు రెండూ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి, సంయమనంతో పూర్తి చేయండి. బంధుమిత్రులయందు సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ వివాదాలు ఏవైతే గతంలో మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త వాహనం కొనుగోలు చేయటానికి ఈ బుధవారం అంటే 23వ తేదీ దశమి మీకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. లేదు 26 శనివారమైనా మీకు కొంత యోగదాయకంగానే ఉండబోతోంది. అలాగే సహోద్యోగులతో భేదాభిప్రాయాలు వస్తే కొంత ఇబ్బంది పడతారు కాబట్టి రాకుండా జాగ్రత్త పడవలసిందిగా మీకు తగిన సూచన. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు రెండు కూడా సమానంగానే సాగుతూ ఉంటాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. ధనుస్సు రాశి వారు కూడా ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రపారాయణంతో పాటుగా శివాలయంలో అభిషేకం చేయించుకోవటం మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి తృతీయ స్థానంలో బుధ శుక్ర శని రాహువులు, చతుర్థ సూర్యుడు, పంచమ గురువు, అలాగే 7వ స్థానంలో కుజుడు, అలాగే 9వ స్థానంలో భాగ్యకేతువు. విదేశీ సంబంధమైన అవకాశాలు బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయి. వీసా సమస్యలు పరిష్కారం దొరుకుతాయి. పనితనానికి ఉద్యోగపరంగా ప్రమోషన్ దొరుకుతుంది. రోజువారీ పనులు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహం ఉరకలు వేస్తే విద్యార్థులు అన్ని పరీక్షల్లో కూడా బ్రహ్మాండంగా ఉత్తీర్ణతను పొందుతారు. ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. ఆలోచించి పనులు చేపట్టండి. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. భూ లావాదేవీల్లో కాలయాపన ఉండవచ్చు. దాయాదులతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. భూ వ్యవహారంలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావటం కూడా మానసికంగా మీకు ఆనందంగా ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి వారికి పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ రావటం వల్ల కూడా కొంత ఆనందాన్ని కూడా పొందుతారు. మకర రాశి వారు గజేంద్ర మోక్ష స్తోత్రపారాయణము, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రపారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్రపారాయణము, గోసేవ చెయ్యండి. మిమ్మల్ని ఇంకా ఎవరూ అడ్డుకోరు. మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము కొంత గ్రహ సంచార రీత్యా ద్వితీయ బుధుడు, ద్వితీయ శుక్రుడు, ద్వితీయ శని, ద్వితీయ రాహువు, రాహుశనుల యొక్క కలయిక మీనరాశిలో జరగటము, అలాగే తృతీయంలో ఉన్నటువంటి మేషంలో సూర్యుడు, చతుర్థంలో వృషభంలో గురువు, అలాగే షష్ఠస్థానమైనటువంటి కర్కాటకంలో కుజుడు. కాబట్టి ఇక్కడ కుంభరాశి వారికి సమయపాలన లేకపోవటం ఇది ప్రధానమైనటువంటి ఇబ్బంది. బంధుమిత్రుల సహకారంతో కార్య సాఫల్యాన్ని కూడా పొందుతారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే మీకు ఎక్కడ కూడా అడ్డు ఉండకపోవచ్చు. పిల్లల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు 100% బాగుంటాయి.
వేచి చూసే ధోరణి వల్ల వ్యాపారం వృద్ధి పొందుతుంది. వ్యాపార భాగస్వాములతో కొంత విశ్వాస సంబంధ విషయాల్లో వివాదాలు తలెత్తే ఆస్కారం కూడా ఉంది. బాధ్యతతో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుపడతాయి. ఆలోచనలను కార్యరూపంలో పెట్టడం వల్ల బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో కీలక విషయాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము, దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న బుధ శుక్ర శని రాహువులు, ద్వితీయంలో సూర్యుడు, తృతీయంలో గురువు, పంచమ కుజుడు, షష్ఠస్థానమైనటువంటి సింహంలో ఏ గ్రహము లేకపోవడము, అలాగే సప్తమ కేతువు కొంత ఆస్తితగాదాలకు సంబంధించిన విషయాల యందు మార్పులు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా దొరుకుతుంది. వృధా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. కొంత మంచి అవకాశాలు వస్తాయి. దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందితే సరిపోతుంది. రాజకీయ ప్రభుత్వ పనులలో ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కొన్ని విషయముల యందు ఇబ్బంది పడవచ్చు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరు అవుతారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నవగ్రహ ఆరాధన, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. మీనరాశి వారు 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణము, శివారాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ దత్తాత్రేయ భగవానుడు అనుకూలించాలి, అనుగ్రహించాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.